వెల్కమ్ టు ఆల్, దిస్ ఈజ్ వంక హరిబాబు. ఈరోజు మనం ఒక న్యూ కాన్సెప్ట్, ఒక కొత్త చాప్టర్, దట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ అంటాం. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే చాప్టర్లో మనం ఇక్కడ ఏం నేర్చుకోబోతున్నాం, ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో వాట్ ఈస్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. అంటే మనం ఒక 1000 రూపాయలు అప్పు తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక 100 రూపాయలు వడ్డీ అయింది అనుకోండి, అప్పుడు ఎంత కట్టాలి? మనం 1000, 100 కట్టాలి. 2 నెలల్లో 1000, 100 ప్లస్ ఇంకొక 100 వడ్డీ కదా, 1200 కట్టాలి. ఎస్, అది సాధారణ వడ్డీ. కానీ చక్రవడ్డీలు ఎలా ఉంటుందో తెలుసా? 1000 రూపాయలు అప్పు తీసుకున్నాం, ఈ నెల 100 రూపాయలు వడ్డీ అయింది, 1000, 100 అది అసలు అవుద్ది. దాని మీద మళ్ళీ 10% చొప్పున క్యాల్కులేట్ చేసి, అంటే 1000, 100 మీద 10% 110 రూపాయలు వడ్డీ కలపాలి. ఈసారి 100 రూపాయలు కాదు, 110 రూపాయలు వడ్డీ కలుపుతాడు. అంటే ఆ వడ్డీని కూడా అసల్లో కలుపుకొని దాని మీద మళ్ళీ వడ్డీని క్యాల్కులేట్ చేసి అలా మనకి వెనక వసూలు చేస్తే దాన్ని చక్రవడ్డీ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ ద ఇంట్రెస్ట్. చూడండి, ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ క్యాలిక్యులేట్ అండ్ బోత్ ఇంట్రెస్ట్ అండ్ ద ప్రిన్సిపల్ ఈజ్ కాల్డ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. వడ్డీ మరియు అసలు పైన వడ్డీని లెక్కిస్తే అది చక్రవడ్డీ అవుతుంది. వడ్డీ మరియు అసలు మీద వడ్డీని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే అది చక్రవడ్డీ అవుద్ది. సో ఇక్కడ మనం ఏమేమి కాన్సెప్ట్స్ నేర్పుతున్నానంటే, నేను ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్లో కాన్సెప్ట్ 1లో బేసిక్స్ నేర్పుతున్నాను. ఈ బేసిక్స్లో మొత్తం మీద ఒక 7 రకాల కేసులు ఇచ్చాను. అది కేస్ 1 వచ్చి ఫైండ్ సిఐ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా కనుక్కుంటాం. అంటే ఒక అసలు ఇచ్చారు, ప్రిన్సిపల్ అంటారు, అసలు ఏమంటారు ప్రిన్సిపల్, టైం అంటే కాలము, రేటు, వడ్డీ రేటు అలా ఇస్తారు. ఇవి ఇచ్చి మనల్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటారు. సో అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్లా కనుక్కుంటాం అనేది మనం కేస్ 1లో నేర్చుకుంటాం. కేస్ 2లో సక్సెసివ్ రేట్స్, అంటే అక్కడ రేట్ కూడా ఏం చేస్తారంటే రేట్ మారిపోతుంది, చేంజ్ ఇన్ ద రేట్ అండ్ టైం అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఇయర్ అయితే నాకు 5% అన్న, నెక్స్ట్ ఇయర్కి వస్తే 10% ఇవ్వాల్సిందే, నువ్వు అప్పుడు వసూలు చేయడం జరుగుద్ది. అంటే వడ్డీ మీద వడ్డీని లెక్కేయడంతో పాటు ఇంకేం చేస్తారంటే వడ్డీని పెంచడమో తగ్గించడమో జరుగుతుంటుంది. అంటే ఒక్కొక్క ఇయర్కి ఒక పీరియడ్కి ఒక రకమైన వడ్డీ ఇచ్చి ఆ తర్వాత అయితే ఎట్లుంటుంది, ఈ పీరియడ్లో ఎట్లుంటుంది, నాకు ఇప్పుడు రూపాయలు తీర్చేస్తే ఓకే, ఇవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు 16 కట్టాలి, లేదా 33 వడ్డీ కట్టాలి అని ఒక హింట్ కనుక ఇచ్చినట్టయితే ఆ లెక్కలు ఎలా వస్తాయంటే సక్సెసివ్ రేట్స్, అంటే 2, 3 రేట్లు ఇవ్వడం జరుగుతుంటుంది. అట్లాగే క్యాలిక్యులేటెడ్ హాఫ్ ఇయర్, జనరల్గా 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తాం మనం, కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటారు. అంటే 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తాం, ఒక యాన్యువల్ ఇయర్కి, అంటే ఒక సంవత్సరానికి వార్షిక వడ్డీ అంటారు. అట్లా కాకుండా ఏం చేస్తారంటే కొంతమంది వ్యాపారులు లేకపోతే ఈ వడ్డీ వ్యాపారులు ఇలా ఏం చేస్తుంటారంటే హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే అర్ధ సంవత్సరం తర్వాత హాఫ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేసి ఆ వడ్డీ మొత్తాన్ని అసల్లో కలిపేసి అక్కడి నుంచి అమౌంట్ ప్రిన్సిపల్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చి హాఫ్ ఇయర్కి అట్లా ఆ సంవత్సరంలో ఒక 3 సంవత్సరాలు కోండి, ఎన్ని హాఫ్ ఇయర్లు ఉంటాయి? 6 హాఫ్ ఇయర్లు ఉంటాయి. అంతే కదా, 3 సంవత్సరాలు, సంవత్సరానికి 2 హాఫ్ ఇయర్స్, అంటే 6 నెలలు. సో 3 సంవత్సరాలు 3 నెలలు 6 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. అట్లా హాఫ్ ఇయర్ పెంచుకుంటూ క్యాలిక్యులేట్ చేయడం జరుగుద్ది. అట్లా హాఫ్ ఇయర్ మీద క్యాలిక్యులేట్ చేస్తే, అర్ధ సంవత్సరానికి కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఎట్లుంటుంది. అట్లాగే క్యాలిక్యులేటెడ్ క్వార్టర్లీ, సో పావు సంవత్సరాన్ని, అట్లాగే 8 నెలలని, 9 నెలలని, 35 సంవత్సరం అని, ఒక లిమిటెడ్ పీరియడ్, ఒక 15 నెలలకని, అట్లా అన్నీ కూడా దీంట్లో మనం ఈ కేస్ 4లో చూస్తాం. రైట్, ఫస్ట్ కాన్సెప్ట్లో బేసిక్స్ నేర్చుకుంటున్నాం. ఈ బేసిక్స్లో అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, అట్లాగే 2-3 రేట్లు ఉంటే ఎట్లా, సింగిల్ రేట్ కాకుండా 2-3 రేట్లు ఉంటే ఎట్లా, అట్లాగే హాఫ్ ఇయర్లీలో క్యాలిక్యులేట్ చేస్తే ఎట్లా, యాన్యువల్లీలో క్యాలిక్యులేట్ చేస్తే ఎట్లా, క్వార్టర్లీలో, అట్లాగే సమ్ పీరియడ్ 7 మంత్స్ ఆ పీరియడ్కి క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రతి 7 మంత్స్ దగ్గర 7 మంత్స్ దగ్గర వాడు క్యాలిక్యులేట్ చేసి వడ్డీలో మార్పులు తీసుకొస్తాడు. అదే అలాంటివన్నీ ఎలాగనే చూద్దాం. అట్లాగే కేస్ 5లో చూస్తే మనం ఇక్కడ టైం, సో టైంని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇంత అమౌంట్ తీసుకున్నాడు, దాని మీద ఇంత రేటుకి ఇంత అమౌంట్ అయింది. అమౌంట్ మీన్స్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఈ రెండు కలిపి ఎంత అయింది, అయితే ఎంత టైం పీరియడ్కి అనేది మనం కేస్ 5లో చేస్తాం. కేస్ 6లో ఫైండ్ ద రేట్. సో రేట్ పర్సెంట్ కనుక్కుంటాం, మనం కనుక్కుంటాం. అంటే వాడే ఇస్తాడు, టైం ఇచ్చేస్తారు, అట్లాగే ప్రిన్సిపల్ ఇచ్చేస్తారు, అమౌంట్ ఇచ్చేస్తారు, మనం ఆ రేట్ అనేది మనం కనుక్కుంటాం. ఓకే, అట్లాగే ఫైండ్ ద ప్రిన్సిపల్, అంటే ఎంత మొత్తం మీద తీసుకుంటే, కొంత నిర్దిష్టమైన మొత్తం మీద సమ్ సర్టెన్ మనీ, ఆ మొత్తం మీద ఇంత రేటుకి ఇంత టైంకి మనం తీసుకున్నట్లయితే ఆ ప్రిన్సిపల్ ఎంత అనేది ఈ మొత్తం కూడా కాన్సెప్ట్ 1లో బేసిక్స్ అన్నిటిని కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు చాలా వరకు, అంటే ఒక రాష్ట్ర స్థాయి ఎగ్జామ్ అయితే ఈ బేసిక్స్లోనే సరిపోతుంది. కొంచెం సెంట్రల్ లెవెల్, అంటే ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇలాగా
పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ సంబంధించిన సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇంకొంచెం మొత్తం బ్రాడ్గా నేర్చుకోవాలి. అందుకని కాన్సెప్ట్ 2లో మనం అట్ X years Y years అంటే ఇన్ని సంవత్సరాలకి ఎంత అయితే, 2 yearsకి ఎంత అయితే, 3 yearsకి ఎంత అవుతుంది, 5 yearsకి ఎంత అవుతుంది, ఇట్లా కేసులో ఈ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. అట్లాగే కాన్సెప్ట్ 3లో టైమ్స్, ఇంత అమౌంట్ తీసుకున్నాం, ఇన్ని సంవత్సరాలకి 10 రెట్లు అయింది, ఇంత తీసుకుంటే ఎన్ని రెట్లు అవుద్ది అని అట్లా టైమ్స్ అనేది మనం కాన్సెప్ట్ 3లో నేర్చుకుంటాం. అట్లాగే కాన్సెప్ట్ 4లో వచ్చేసి రిలేషన్ బిట్వీన్ CA అండ్ SI. సో ఈ మనం కంప్లీట్ చేసాం, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్ చేసాం. ఆ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎలాంటి రిలేషన్ ఉంది, ఈ రెండు మనం మా పక్కింటాడేమో సింపుల్ ఇంట్రెస్ట్కి తీసుకున్నాను, నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తీసుకున్నాను వడ్డీ, సేమ్ అమౌంట్ సేమ్ టైం. వాడు తీర్చేటప్పుడు తక్కువ కనబడుతుంది, నేను తీర్చేటప్పుడు ఎక్కువ కనబడుతుంది. సో అంటే మా ఇద్దరి మధ్యలో నేను ఒక 10,000 కడతాను, ఆడైతే 8,000 కడుతున్నాడు అనుకుందాం. మా ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఎంత ఉంది, ఒక 2,000 ఉంది. సో ఈ 2,000 ఉన్నప్పుడు అసలు అటు నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఎట్లా, ఇటు నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఎట్లా, ఇట్లా మనం రకరకాల కాన్సెప్ట్లు మనం రిలేషన్ బిట్వీన్ CA అండ్ SIలో చూస్తాం. అట్లాగే కాన్సెప్ట్ 5లో చూస్తే SI వాల్యూ ఇచ్చాడు, CA అయితే ఎంత అవుద్ది అని అడుగుతాడు. అయితే CI వాల్యూ ఇచ్చాడు, అదే టైం పీరియడు, అదే రేటు, అదే అమౌంట్ మీద SI అయితే ఎంత అయింది, CA అయితే ఎంత అవుద్ది, లేదా CA అయితే ఎంత అయింది, SI అయితే ఎంత అవుద్ది, వైస్ వర్సా అంటాం. అంటే దాన్ని అలా అయితే ఎలా, ఇలా అయితే ఎలా. ఓకే. అట్లాగే మనం కాన్సెప్ట్ 6లో చూసినట్టయితే స్కీమ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో మనం సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఇట్లాగే అన్ని టాపిక్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం. ఇట్లాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా తయారు చేస్తున్నాం. స్కీమ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, కొన్ని బ్యాంకుల్లో స్కీమ్స్, పొదుపు పెట్టుబడులు, అట్లాగే పోస్ట్ ఆఫీసులు కానీ లేకపోతే మనీ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర కానీ మనం అమౌంట్ తీసుకోవడం, లేకపోతే స్కీమ్లో పెట్టడం, ఇన్వెస్ట్ చేయడం, మన దగ్గర ఉన్న డబ్బుని ఇద్దరు పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయడం, అన్ని ఈ సంవత్సరం దగ్గర అది ఆ మనీ రిలీజ్ అవుతుంది, అప్పుడు మొత్తం మీద ఎంత వడ్డీ డబ్బులు కలిపి ఎంత వస్తాయి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాం కదా అట్లా. స్కీమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. అట్లాగే ఇన్స్టాల్మెంట్స్, ఈఎంఐలు కడుతుంటాం కదా. మనం ఒక బండి తీసుకున్నాడు, ఈఎంఐ కడుతున్నాడు, ఇన్స్టాల్మెంట్స్ అంటాం. ఈ ఇన్స్టాల్మెంట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అసలు అసలు డబ్బులు ఎంత, అసలు మనం ఎలా వాడు ఈఎంఐ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. జనరల్గా ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ క్యాలిక్యులేటర్లో ఆప్షన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ కొట్టేసి చెప్పేస్తాను చక్కనే. అట్లా కాకుండా నువ్వు నోటితో నీ ఫార్ములా యూజ్ చేసుకొని, లాజిక్ని యూజ్ చేసుకొని ఎంత ఇన్స్టాల్మెంట్ పడుతుంది, డౌన్ పేమెంట్ ఎంత కడుతున్నావు, మిగిలిన డబ్బులకి ఎంత రేటుకి ఎంత టైంకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎంత డబ్బులు పడాలి, ఇదంతా కూడా ఇన్స్టాల్మెంట్స్ అనే ఒక సబ్ టాపిక్లో నేర్చుకుంటాం. ఇది ఇక్కడ వరకు 1 to 240 ఐ థింక్ 200 to 210 క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడ నుంచి కాన్సెప్ట్ 7 నుంచి నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఒక సపరేట్గా సబ్ టాపిక్గా తీసుకుందాం ఇన్స్టాల్మెంట్స్ కూడా. కానీ ఇది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక అంతర్భాగం. అందువల్ల దీన్ని కూడా ఇక్కడ కలిపేశాను. టోటల్గా మనం మొత్తం మీద చూస్తే ఓవరాల్గా ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మొత్తం మీద ఒక 7 కాన్సెప్ట్స్లో మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. సో బేసిక్స్, అట్లాగే X years Y years, టైము, అట్లాగే రిలేషన్ బిట్వీన్ SI అండ్ CI, అట్లాగే స్కీమ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, అట్లాగే ఇన్స్టాల్మెంట్స్, ఈ అన్నిటి మీద మనం ఇప్పుడు క్లాసెస్ని చేయబోతున్నాం. నేను చెప్పేది ఏంటంటే ఒక ఆర్డర్లో ఒక నీట్గా ఒక స్ట్రక్చర్ ఇచ్చాను. ఒక నీట్గా స్ట్రక్చర్ ముందే ఒక బోర్డు మీద ప్లాన్ చేశాను, మీకు డిజిటల్ బోర్డు మీద ప్లాన్ చేశాను. ఈ స్ట్రక్చర్ ఉంటుంది, ఇలా ఉంటుందని. సో నేను చెప్పేది ఏంటంటే టీచింగ్ ఎంత నీట్గా ఉందో లెర్నింగ్ కూడా అంతే నీట్గా, ఒక కాన్సెప్ట్ నుంచి నీట్గా ఒక్కొక్కటి నేర్చుకుంటే చివరి ఎండ్కి వెళ్ళాలి. మధ్యలో ఎక్కడో ఒక వీడియో తీసేసి, ఎందుకంటే దాని ముందు బేసిక్స్ అన్ని చెప్తుంటా, ముందు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అందువల్ల ఎక్కడో మధ్యలో ఒక వీడియో లెసన్ తీసేసి ఇదేంటి అక్కడ ఎలా వాడారు, అక్కడ ఎలా కొట్టేశారు, ఎలా లాజిక్గా యూజ్ చేశారు అని తెలియాలంటే మళ్ళీ మొదటి వీడియో నుంచి రావాలి. అందుకని నేను చెప్తున్నా, సిన్సియర్గా నా క్లాసెస్ చూస్తూ ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఒక ఆర్డర్లో, ఒక క్రమంలో, నేను ఏదైతే ఆర్డర్ ఇచ్చానో ఆ ఆర్డర్ క్రమంలో ఫ్రమ్ ఫస్ట్ వీడియో లెసన్ నుంచి ఎండ్ వరకు కూడా పర్ఫెక్ట్గా చూస్తూ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ నోట్స్లో రాసేటప్పుడు లాజిక్ కానీ, షార్ట్ ట్రిక్ కానీ, లేకపోతే ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ పక్కన ఒక బాక్స్లో రాసుకోండి. ఎట్లాగా ఎలా చేస్తే ఎలా వస్తుంది, నీ ఓన్ వర్డ్స్లో రాసుకో. ఆ రాసుకున్న తర్వాత ఇలా చేయాలి, ఇలాంటి సంబంధించినప్పుడు ఇలా చేయాలి అని నీ ఓన్ వర్డ్స్లో లాజిక్ నేనైతే మాటల రూపంలో చెప్పానో అలాంటిదంతా రాసుకునే ప్రయత్నం చేయి. రాస్తే అప్పుడు నీకు మళ్ళీ ఆ బుక్ని ఒక్కసారి రివ్యూ చేస్తే ఇంకా మళ్ళీ వేరే పుస్తకాలు చూడక్కర్లా, వేరే ఏ కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరంలా అన్నట్టుగా
ఇక్కడ క్లాసెస్ అయితే అత్యంత జాగ్రత్తగా నీట్గా తీర్చిదిద్దడం అయితే జరిగింది. సో దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ మనం అసలు చాప్టర్లోకి వెళ్ళిపోదాం. సో ద ఫస్ట్ బేసిక్స్ ఫైండ్ సిఐ, బేసిక్స్ నుంచి ఫస్ట్ కేసు ఫైండ్ సిఐని ఎలా కడతారనేది నేర్పబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నీట్గా ఫాలో అవ్వండి క్లాసెస్ని. ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో బేసిక్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఫైండ్ సిఐ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చెప్పబోతున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే I = PTR/100 అని ఫార్ములాతో ఉంటుంది. I = PTR/100. అక్కడ చెప్పా మీకు ఇది ప్రిన్సిపల్, ఇది టైం, ఇది రేట్స్. ఓకే, ఇది ఇంట్రెస్ట్. ఏ ఇంట్రెస్ట్? సింపుల్ ఇంట్రెస్ట్. A = ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ కావాలంటే ఇంట్రెస్ట్ కట్టాము, లాజిక్తో కట్టాము, ఫార్ములాతో కాకుండా లాజిక్తో కట్టాము. ఆ ఇంట్రెస్ట్ని ఈ ప్రిన్సిపల్తో యాడ్ చేసి అమౌంట్ కూడా కట్టాము మనం. అంటే ఇంట్రెస్ట్కి ఒక ఫార్ములా ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్కి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని యూజ్ చేసుకుని అమౌంట్ కట్టాం. కానీ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయితే ఇట్లా లేదు. నా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో డైరెక్ట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా, దేర్ ఇస్ నో ఫార్ములా. మరి దేనికి ఉంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అమౌంట్కి ఉంది ఫార్ములా. అమౌంట్ = P × 1 + R/100 అనే ఒక ఫార్ములా రాసుకోండి. ఫార్ములాని లేకుండానే మనం సమ్ చేస్తాం, కానీ రాసుకోండి. A = P × 1 + R/100 అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. దేనికి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారము ఏ అంటే ఎవరు? మొత్తము, సమ్, టోటల్. ఇది కట్టడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా A = P × 1 + R/100 ఓకే, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే కాదు. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారము టోటల్ అమౌంట్ అది. ఎస్, సో దీన్ని కనుక హాఫ్ ఇయర్లీకి చేసినట్టుకోండి, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ 2n అని రాస్తాం ఇక్కడ. ఓకే, అదంతా తర్వాత నేర్చుకుందాం. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి A = P × 1 + R/100 అంటాం. ఈ n అంటే ఏంటంటే ఇక్కడ టైం అనమాట. ఓకే, P అంటే ప్రిన్సిపల్, R అంటే రేట్, n అంటే టైం, ఇయర్స్ అనమాట. n అనేది ఇయర్స్, 2 years 3 years అని ఇలా రాస్తూ ఉంటాం. ఓకే, సో ఇది రాసుకోవాలి కదా, ప్రిన్సిపల్, రేట్, టైం, నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఏ అంటే అమౌంట్. ఇక్కడ మనం ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఒకటిసారి చూద్దాం ఎలా ఉంటుందో. ఎలా అంటే ఇప్పుడు A = P × 1 + R/100 దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ. అవునా? సింపుల్ ఇంట్రెస్ట్కి I = PTR/100 అని రాస్తాం. అక్కడ A = P + I అని రాస్తాం. ఎస్, ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకోండి. ఈ 1000 రూపాయలని నేను సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాను అనుకోండి. 1000 రూపాయలు నేను సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాను అనుకోండి. 10% రేట్ చొప్పున 3 yearsకి, 10% రేట్ చొప్పున 3 yearsకి అంటే ఏమవుతుంది? 10% రేట్ చొప్పున 3 yearsకి అంటే 30% అవుతుంది. 30% అవుతుంది. అక్కడ 2 సున్నాలు కొట్టేస్తే 10 30 300. సో ఎంత అయింది? ఇంట్రెస్ట్ ఎంత అయింది? 300 అయింది. సో అమౌంట్ ఎంత కట్టాలి? 1000 + 300 1300 కడతాడు యాజ్ పర్ సింపుల్ ఇంట్రెస్ట్. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఎలా ఉంటుందంటే 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయల మీద 10% ఫస్ట్ 10%. 2 సున్నాలు కొట్టుకుపోతే 10 బదులు 100. సో ఇప్పుడు ఆ 100 రూపాయలు ఇంట్రెస్ట్ అయింది ఫస్ట్ ఇయర్కి. ఈ ప్రిన్సిపల్ ఏదైతే 1000 రూపాయలు ఉందో ఆ 1000 రూపాయలకి 100 కూడా కలిపి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చి 1100. అర్థమవుతుందా? ఇక్కడ ప్రిన్సిపల్ సేమ్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్రిన్సిపల్ సేమ్. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఈ వడ్డీని కూడా కలుపుకొని అసలు కలిపి 2వ సంవత్సరానికి అసలు ఎంత అయిందంటే 1100 అయింది. దీని మీద 10% కడతాడు. అంటే 2 సున్నాలు కొట్టేస్తే 11 బదులు 110 రూపాయలు వడ్డీ కట్టాలి సెకండ్ ఇయర్లో. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ 1100 రూపాయలకి ఈ 110 కలిపి 1210 రూపాయలు అసలు అవుద్ది. దీని మీద 10%. సో 2 సున్నాలు కొట్టేస్తే 121. ఇక్కడ 0 క్యాన్సిల్ అయితే 121. అంటే 100, 110, 121 331 రూపాయలు కట్టాలి. ఇంట్రెస్ట్ కింద 331 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి. టోటల్ ఎంత కట్టాలి? అంటే 1331 రూపాయలు కట్టాలి టోటల్. సో అంటే సింపుల్ ఇంట్రెస్ట్ దగ్గర 1300 అయింది. సింపుల్ ఇంట్రెస్ట్ దగ్గర 1300 అయింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గర అదే 3 yearsకి అదే అమౌంట్, అంటే అదే ప్రిన్సిపల్, అదే 10%తో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 1331 అయింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చూడండి ఎంత ఉంది? 331 ఉంది. ఎస్, ఈ 1300కి ఈ 1331కి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంది? 330 రూపాయలు ఉంది. ఇది CI మైనస్ SI, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్. అయితే ఇలా కాకుండా
దాన్ని లాజికల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎట్ట కనుక్కుంటారు అనేది మనం అప్కమింగ్ క్లాసెస్లో చూస్తాం. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇయర్ 100 రూపీస్ ఉంటుంది ఇక్కడ వడ్డీ. ఫస్ట్ ఇయర్ 100 రూపీస్, సెకండ్ ఇయర్ 100 రూపీస్, థర్డ్ ఇయర్ 100 రూపీస్. సో 300 అయింది. ఇక్కడ చూస్తే 100, 110, 121 ఇది 3 ఇయర్స్ వడ్డీ. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఫస్ట్ ఇయర్ ఇక్కడ సేమ్ ఉంటుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అయితే సేమ్గా ఉంటుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అవి మారుతూ ఉంటాయి, ఎందుకంటే అక్కడ వరకు వడ్డీ ఒకటే కదా. ఈ వడ్డీ ఇక్కడ 10%, ఇక్కడ 10% అమౌంట్ మారిపోయింది కదా, ప్రిన్సిపల్ మారిపోద్ది. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య ఉన్న రిలేషన్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనం చూద్దాం. ఓకే, కాన్సెప్ట్ 1 ఫైండ్ సిఐ. ఎలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కనుక్కోవడం ఎట్లా. రైట్, ఫస్ట్ ప్రాబ్లం మీకు చెప్పాను. మీకు మనం ఎక్కువ మంది చూసేటువంటి బుక్స్ అర్థమెటిక్ని ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్. ఎస్, ఆ బుక్లో ఉండేటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ కూడా దీంట్లో మన క్లాసెస్లో కవర్ అయ్యేటట్టు చూశాను. ఫస్ట్ క్వశ్చన్